కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నంత వరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అసలు? రాహుల్ గాంధీ ఆల్రెడీ ప్రజల మనసులో ప్రధానమంత్రి అయిండు. ఉమ్, రాజ్యాంగం ప్రకారమే ప్రధానమంత్రి అవ్వేది లేటు. ఉమ్, నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రాహుల్ గాంధీ. మీరు చూడట్లేదా? అసలు మోడీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినారా? జనాల ముందుకు వస్తున్నాడా? ఉమ్. మేము ప్రెస్ మీట్ పెట్టిన రోజు లేదు, వాళ్ళం ప్రెస్ మీట్ పెట్టిన రోజు లేదు. సరే, జిల్లా రాజకీయానికి మండల రాజకీయానికి వద్దాం. ప్రభుత్వం ఏర్పడి పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు జిల్లాలో జిల్లా కమిటీలు లేవు. డీసీసీ ప్రెసిడెంట్లు మొన్న అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మండలానికి మండల కమిటీలు లేవు. సిటీకి వచ్చేసరికి టౌన్లకు టౌన్ ప్రెసిడెంట్లు లేరు. ఇప్పుడు అంటే మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చే టైంలో ఇస్తారు వీళ్ళకి పదవి? అదేం లేదు, ఇది ఆర్గనైజేషనల్గా డెసిషన్. ఇది ఏంటంటే 2026 అనేది ఆర్గనైజేషనల్ ఇయర్గా రాహుల్ గాంధీ ప్రకటించినారు. ఎప్పటి నుంచో ఉన్న మొత్తం ఇది ఓన్లీ మన తెలంగాణ, మన మండల, లేకపోతే మిర్యాలగూడనో లేకపోతే నల్గొండలో ఒక గ్రామమో దాని గురించి కాదు. దేశం మొత్తం కూడా ఆర్గనైజేషన్ మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. దాని ప్రకారమే మొత్తం డీసీసీ ప్రెసిడెంట్లను మార్చి కొత్త వాళ్ళని వేయడం జరిగింది. వాటిలో కూడా మహిళలకు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, యువత కంపల్సరీ ఉండాలి. కోట ఉంది. ఇప్పుడు 45 లోపలకి ఇవ్వాలి, కమ్యూనిటీ వైజ్కి ఇవ్వాలి, మహిళలకు ఇవ్వాలి. ఇప్పుడు మీ డీసీసీ ప్రెసిడెంట్ లిస్టు తీసుకోండి, చాలామంది కొత్త వారికి కూడా అవకాశం వచ్చింది. ఎందుకు వచ్చింది అవకాశం? లీడర్షిప్ మొత్తం ఏంటంటే లీడర్షిప్ని మళ్ళీ కూడా రీజనరేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా అయింది. నేను ఎందుకు ఇప్పుడు మహబూబ్నగర్ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా మొన్ననే మేము వంశన్న వచ్చినారు, మహేష్ అన్న వచ్చినారు, కార్యవర్గాన్ని మొత్తం వేసినాం. 71 మందితో కార్యవర్గం వేసినాం. ఈ చరిత్రలో ఏ రోజు కూడా డీసీసీ కార్యవర్గానికి పీసీసీ ప్రెసిడెంట్ ఏ రోజు రాలేదు, ఏ పార్టీ అధ్యక్షులు రాలేదు. అంటే మేము ఇచ్చే గౌరవం కార్యకర్తలకి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఎక్కడ కూడా పీసీసీ ప్రెసిడెంట్ చరిత్రలో ఎప్పుడు రాలేదు. ఎందుకు వచ్చి కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారంలో పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు పాల్పంచుకుంటున్నారు? ఎందుకంటే ఆర్గనైజేషన్ గురించి, ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేస్తున్నాం. ఆ వచ్చిన ఆర్గనైజేషన్కి పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా గుర్తింపు కూడా ఉంది. రైట్. పార్టీ విషయానికి వచ్చేసరికి మీ పార్టీలో మీకు ఒకరికొకరు పడట్లేదు. వాస్తవానికి గుంపు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. మీ పార్టీలో మీకు గుంపు రాజకీయాలు ఎక్కువైతే ప్రతిపక్ష పార్టీలకు చులకన గారా? మాకెక్కడ గుంపు రాజకీయాలు ఉన్నాయి? ఎన్ని గుంపులు లేవు? గుంపు రాజకీయాలు మేము ఈ మధ్య పేపర్లో చదివేది ఏంటంటే కేసీఆర్ ఇంట్లో ఉన్నాయి గుంపులు. కేసీఆర్ కూతురు ఎవరు చెల్లి వచ్చి అన్న గురించి చెప్పట్లేదు, తండ్రి గురించి చెప్పట్లేదు. మా దగ్గర ఏమున్నాయి? కాకపోతే ఏంటంటే మా దగ్గర డిక్టేటర్ లీడర్షిప్ కాదు, డెమోక్రటిక్ లీడర్షిప్ ఉంది. అంటే ఎవరైనా ఇప్పుడు నాకు సమస్య ఉందనుకో, నేను ఈ మినిట్ కూడా వెళ్ళి సీఎం గారిని కలవగలవచ్చు, పీసీసీ అధ్యక్షులను కలవచ్చు, ఇన్ఛార్జ్ మేడంని కలవచ్చు. ఏది అన్న నాకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే తెలియజేయచ్చు. దాన్ని వీళ్ళు కూర్చొని దానిలో ఏదో గుంపులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే అది తప్పది. మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మిగతా కాడ అది లేదు. ఎందుకు బీజేపీలో గుంపులు ఉన్నాయని చెప్పి మా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అనట్లేదా? వాళ్ళు రోజు రోడ్డుకి ఎక్కట్లేదా? ఒకరికొకరు కొట్టుకోవట్లేదు అక్కడ? అసలు వాళ్ళు ఎప్పుడైనా అలేబలే చేసుకోవడం అని చూసారా మీరు? కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా మీలాంటి యంగ్ డైనమిక్ లీడర్ను రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ అంటే పార్టీ అనేది ఇప్పుడు మాది 140 సంవత్సరాల నుంచి పార్టీ నడుస్తుంది. ఇది 140కో 50కో 70కో ఆగదు కదా పార్టీ. పార్టీ అనేది నిరంతరంగా జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ లేకపోతే భారతదేశంలో ప్రశ్నించే పార్టీ ఉండదు, ప్రజల గురించి ఆలోచించే పార్టీ ఉండదు, అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ ఉండదు. ఈ పార్టీని నిరంతరం ఉండాలంటే యువకులను కొత్త నీరు తీసుకురావాల్సిందే. ఇప్పుడు రాజకీయ పార్టీ అనేది పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది, అంతా ఇట్స్ ఫ్లోటింగ్. లీడర్షిప్ డెవలప్ చేస్తేనే ఇంకో 30-40 ఇయర్స్కి ఉంటారు. ఇప్పుడు నేను ఇంకొక 40 ఇయర్స్ యాక్టివ్ పాలిటిక్స్ చేయగలుగుతా, అది రేవంత్ అన్నకి తెలుస్తుంది. అందుకే అన్న ఏంటంటే లీడర్షిప్ యంగ్ లీడర్షిపే. మీరు ఇప్పుడు చూడండి, రాజ్యసభ ఇస్తున్నా, ఎమ్మెల్సీలు ఇస్తున్నా, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నా, ఏది ఇస్తున్నా కూడా పార్టీ సీనియారిటీ వాళ్ళు చేసిన పనిని గుర్తించడం ఒక పద్ధతి, భవిష్యత్ తరానికి కూడా యంగ్ లీడర్షిప్ని ఇవ్వడం ఒక పద్ధతి. రెండు కూడా ఈక్వల్గా ఫాలో చేస్తున్నారు. అందుకనే మీకు అక్కడ అనుభవం కనపడుతుంది, యువరక్తం కనపడుతుంది. రెండు కనపడితే రెండు సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకుపోతుంది. చివరిగా జిహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజించడం జరిగింది. అసలు జిహెచ్ఎంసీ 3 భాగాలుగా విభజించడం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? లాభాల్లో అయితే నష్టం అయితే ఫస్ట్ చెప్తాం. 3 భాగాలుగా విభజించడం వల్ల మత రాజకీయాలు వీళ్ళు చేయలేరు, అది బీజేపీకి నష్టం. రెండోది, రేపు భవిష్యత్తులో హైదరాబాద్ సిటీని చూపించుకొని మొన్న రేసింగ్లు అని చెప్పేసి, లేకపోతే మూసి అని చెప్పేసి ఇటు మట్టి అటు తీసి ఇటు మట్టి ఇటు తీసి, మీ పార్టీ నాయకులే సీఎం గారే మాట్లాడడం జరిగింది. ఆ రాష్ట్రంలో రానున్న అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో
నియోజకవర్గాలు పెంచుతున్నారు అంటే బీజేపీ స్వలాభం కోసమే పార్లమెంట్లో పెంచుతారు, నియోజకవర్గాలను పెంచుతారని మీ పార్టీ నాయకులు అది ఉంది, అది చెప్తా, అది చెప్తా. అదే పరిధిలో మీ స్వలాభం కోసమే జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ దానికి కాదు, అదే చెప్తున్నా, నష్టం ఈ రెండు పార్టీలకి. ఎందుకంటే స్కాములు చేసుకోలేరు, మత రాజకీయాలు చేసుకోలేరు, దోపిడీ జరగలేదు. ఎందుకు దోపిడీ జరగదో చెప్తున్నా. ప్రతి ఒక్క కార్పొరేషన్కి మళ్ళీ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ కొత్త సిబ్బంది వస్తారు, ప్రతి ఒక్కరికి జోనల్ ఆఫీసులు వస్తున్నాయి, క్లియర్ మానిటరింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా దోపిడీ జరగడానికో ఇది ఉండదు, ప్రజలకి పరిపాలన చేరుతుంది. అది ఫస్ట్ అడ్వాంటేజ్. ఇది మాకంటే మేము ప్రజల తరపున కాబట్టి మాకు ప్రజలకు అది అడ్వాంటేజ్. ఇది వల్ల దోపిడీ చేయలేరు, అది అవతల పార్టీ వాళ్ళకి డిసడ్వాంటేజ్. అది మూడోది, 3 కార్పొరేషన్లు చేయడం వల్ల పరిపాలన అనేది 3 దిక్కులు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న జనాభా 1,45,00,000 జనాభా ఉంది హైదరాబాద్ సిటీలో. 2050 లోపల ఇది 2,80,00,000కి పోతుందని చెప్పేసి ఒక అంచనా ఉంది. 2,80,00,000కి తగ్గ సిబ్బందిని మనం తయారు చేసుకోవాలి కదా, దాని తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి కదా, దాని తగ్గట్టు మున్సిపల్ సేవలు చేసుకోవాలి కదా. ఇవన్నీ చేసుకొని భవిష్యత్తు కోసం ఆలోచన చేసి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ. ఇప్పుడు బుర్రలేని వాళ్ళకి ఏది అర్థం కాదు. ఇప్పుడు రేవంత్ అన్న ఒక్కొక్క ఇటుక వేస్తున్నాడు అది భవిష్యత్ తరాల కోసం. మీరు చూడండి, ఈ టర్మ్ చివరిలో కల్లా అన్న చేసినది ఏందో ప్రజలకి క్లియర్గా ఒక పెద్ద గోడగా మొత్తం కనపడుతుంది. రైట్. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తున్నాండి రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.